మనం గతంలో ఆడపిల్లలకి పెళ్లి కావాలి అంటే ఒక సూత్ర మంత్రం చెప్పుకున్నాము. చాలా పవర్ఫుల్ మంత్రం అండి. అది లలితా సహస్రనామంలో ఉంది అని కూడా చెప్పాను గతంలో. ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః. ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః. ఈ మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే పెళ్లి కాని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మంత్రం చదువుకుంటే చక్కగా అమ్మవారు తన బాధ్యత తీసుకుని చక్కటి సంబంధం కుదిరి వివాహం అయ్యేట్లా చూడటమే కాదు, వాళ్ళ వైవాహిక జీవితం ఎంతో ప్రశాంతంగా సాగడానికి చాలా పవర్ఫుల్ మంత్రం. రోజులు అందరికీ ఓ రకంగా గడవండి ఎప్పుడూను. అందులో ఇటువంటి ఇండివిజువల్ ఆలోచన విధానాలు బాగా ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి అంత సాఫీగా జరగవు. చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. న్యూక్లియస్ ఫ్యామిలీస్ పెరిగిపోవడం వల్ల ఈ చిన్న చిన్న ఒడిదుడుకుల్ని సరిదిద్దాలి, చెప్పాలి అని చెప్పి పెద్దవాళ్ళు ఎవరు కూడా లేకపోయారు. అప్పుడు ఈ మంత్రం చాలా బాగా ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి అంటే ఆడవాళ్ళే అని కాదు, భార్య అటు భర్త కూడాను ఏంటి మా ఆవిడ ఇలా బిహేవ్ చేస్తోంది, కొంచెం ఇలా మాట్లాడుతోంది, ఏంటి ఇలా అనుకో అన్నిటికీ ఇలా చేస్తోంది అని వాళ్ళలో పాపం చాలా సఫర్ అవుతూ ఉంటారండి. అది ఎంతసేపు మనం ఈ సమాజంలో ఆడవాళ్ళ పక్క నుంచే మాట్లాడుకుంటాం కానీ మగవాళ్ళు కూడా ఆఫీస్ వెళ్ళిపోయిన తర్వాత ఏంటి నా భార్య ఇలా చేసింది, వాళ్ళు ఇలా మాట్లాడేసింది, మా వాళ్ళతో ఇలా అంది, నాతో ఇలా మాట్లాడింది అనుకుంటారు. ఈ మంత్రం చదువుకోవడం ద్వారా అటువంటి పొరపచ్చాలన్నీ తొలగిపోయి వాళ్ళిద్దరి మధ్యలో ఎంతో అన్యోన్యత ఇద్దరు చక్కగా కాళ్ళకి చెప్పులు లేకుండా ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, హాల్లో ఉన్నప్పుడు, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే గతంలో చెప్పుకున్నాం కదా, జస్ట్ కాళ్ళకి చెప్పులు తీసేసి ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః ఈ మంత్రాన్ని చదువుకోండి. మీ దాంపత్య జీవితం చక్కగా చాలా బాగా సాగుతుంది. అంటే సార్ ఇప్పటి వరకు అయితే మీరు పెళ్ళైన తర్వాత వాళ్ళ మధ్యలో వచ్చి చిన్న చిన్న విషయాలు అయితే చెప్పారు, బాగానే ఉంది. అయితే పల్లెటూళ్ళకి వచ్చేటప్పటికి కొత్తగా అమ్మాయి కాపురానికి వచ్చిందంటే ఆ అమ్మాయిని చుట్టుపక్కల వాళ్ళు కానీ లేకపోతే బంధువుల్లో కానీ ఏదో ఒకటి చిన్న చిన్న మాట్లాడటం, అలా చేస్తావు ఏంటి ఇలా చేస్తావు అంటే మా ఇంట్లో అయితే ఈ ఆచారాలు లేవు, మీ ఇంట్లో అలాగే చేస్తారా, ఏదో సూటిపోటి మాటలు అనాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఇంటి వరకు అయితే అది. అలాగే ఆఫీసులో కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి చులకనగా మాట్లాడటం చేయడం, బాధ అనేది ఒక్కలాగే ఉన్నా కానీ సమయాలు వేరు. అంటే అక్కడ అది ఇల్లు, ఇది ఆఫీసు, అంతే తేడా. బాధ అయితే ఒకటే కదా. వీటికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయంటారా? కరెక్ట్ అండి. ఇది కూడా పెళ్ళైన కొత్తల్లో ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే ప్రధాన సిచ్యువేషన్. ముఖ్యంగా మగపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పెళ్ళయింది అనుకోండి, పెళ్లికి ముందు ఆరే నా పెళ్ళి అవుతుందని వెళ్తాడు, శుభలేఖలు పంపిస్తాడు, వెళ్తాడు. వచ్చాడు అనుకోండి, మళ్ళీ రాగానే ఏదో 4 కొత్త డ్రెస్సులు వేసుకుని టక్ చేసుకుని మొహంలో కళగా వస్తుంది తప్ప ప్రత్యేకంగా తేడా ఏం కనపడదు. అదే ఆడపిల్ల పెళ్లికి వెళ్తోంది అంటే ముందు నుంచి ఒక 15 రోజులు సెలవు పెట్టుకుని ఆఫీసులో అవుతాయి, మామూలుగా ఇంట్లో అవుతాయి, వెళ్ళి రాగానే ఒక పరిపూర్ణత్వం, ఒక నిండుతనం. ఎప్పుడైతే అమ్మాయి మెడలో మంగళసూత్రము, కాళ్ళకి మట్టెలు, చేతులకు కొంచెం గాజులు, బొట్టు, అలంకరణ అంతా మారిపోతుంది. అప్పటిదాకా పెళ్లి కానంసేపు ఉన్న అమ్మాయి ఒక్కసారి పెళ్ళయి ఇంట్లోకి రావడం కానీ అటు ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఎందుకంటే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడే మారిపోతుంది ఆ విధానము, చూసే విధానము, ఆ అమ్మాయి యొక్క డ్రెస్సింగ్ అన్నీ మారిపోతాయి. ఎందుకంటే మెడలో మంగళసూత్రం, పెద్ద బొట్టు పెట్టుకోవడం, కొంతమంది ఇక్కడ బొట్టు పెట్టుకోవడము, ఆ తర్వాత కాళ్ళకి మట్టెలు, చేతుల నిండా గాజులు వెళ్ళేసరికి సో ఆఫీసులో వెళ్ళంగానే కూడా వెంటనే తెలిసిపోతుంది పెళ్ళే వచ్చాక అని. ఏదో జోగ్గా సన్నిహితులు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా మళ్ళీ మనం చెప్పుకున్నట్టు పట్టణాల్లో ఇదేం పట్టించుకోరు, కానీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎవరు పట్టించుకోరు. పల్లెటూళ్ళల్లో, చిన్న ఊళ్ళల్లో అందరి కళ్ళు అమ్మాయి మీదే ఉండడం, ఏదో మాట్లాడడం, మీరు అన్నట్టు మా ఇంట్లో ఇలా కాదే, మీ ఇంట్లో ఇలా చేశారేంటి, మేము ఇలా చేయం, ఇలా చేస్తే బాగుండేది అనడం. అమ్మాయికి కొంచెం ఎక్కడో గుచ్చుకుంటుంది, వాళ్ళకి బయటికి చెప్పుకోవడానికి మనిషి ఉండరు. ఇటువంటి దానికి ఒక చిన్న రెమెడీ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా మీ మనసులో బాధను అలా కొంచెం మనసులో పెట్టుకోండి. సెలవు రోజునాడు, ఏ సెలవు రోజునాడో ఏదో ఒక రోజునాడు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు గోరింటాకు తెచ్చుకోండి. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పరిచయం చేసుకున్నట్టు పిలవడము, చిన్న చిన్న పిల్లలైనా పర్లేదు, వాళ్ళకి పిలిచి గోరింటాకు పెట్టండి. ముఖ్యంగా సోమవారం పెట్టండి గోరింటాకు. 5గురికి, ఏ చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు 2 గోరింటాకు పెడతాను అని కోన్ తెచ్చేసి, అంటే కొంతమంది సరదా పడతారు. మీకు కొంచెం పెట్టడం వచ్చి నేర్చుకుంటే గోరింటాకు 5గురికి పెట్టండి. అలాగా ఎవ్రీ 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వాళ్ళకి పిలిచి గోరింటాకు పెడుతూ ఉండండి. వాళ్ళ సంతోషం లెవెల్ బట్టి ఆడవాళ్ళ మాటల వల్ల వీళ్ళ పదే బాధలు అవన్నీ తగ్గిపోతాయండి. ఇది శాస్త్రానికి రీజనింగ్కి అందదేమో కానీ చాలా పవర్ఫుల్ రెమెడీ అండి.
మళ్ళీ మళ్ళీ మనం చెప్తున్నాము. ఎందుకంటే మనం గత కొన్ని వారాలుగా ఈ ప్రోగ్రామ్స్ చేసుకుంటే చాలామంది చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోయి ఇదేంటి ఇంత సింపుల్ రెమెడీ ఉంటుందా, ఈ రెమెడీ వల్ల నిజంగా ఫలితం ఉంటుందా, ప్లస్ యంగర్ జనరేషన్ ఎలా మాట్లాడతారంటే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి, మీరు ఎలా దీన్ని ప్రూవ్ చేయగలుగుతారు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసిన చాలామంది పిల్లలు కూడా అడుగుతున్నారు నన్ను, దీనికి సైంటిఫిక్ ఎలా ప్రూవ్ ఎస్ దీనికి సైంటిఫిక్. ఇప్పుడు రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తే మీకు గర్భాశయం సమస్యలు తీరిపోతాయని గతంలో మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇలా గోరింటాకు పెట్టడం కూడా, ఎందుకంటే కారకత్వాలు అంటారు, ప్రతి గ్రహానికి కారకత్వం ఉంటుంది. గోరింటాకు కారకత్వం ఉంటుంది, ఆ వారానికి కారకత్వం ఉంటుంది, ఆడపిల్లలకు కారకత్వం ఉంటుంది. ఇలాగ మీరు ఒక 5 వారాలు పెట్టండి, ఓ సోమవారం పెట్టండి, మళ్ళీ గురువారం పెట్టండి, మళ్ళీ మంగళవారం పెట్టండి, ఇలా 5 వారాలు వాళ్ళకి గోరింటాకు పెట్టండి. డెఫినెట్గా మీ ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఉండే చిన్న 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 మాటల వల్ల మీరు పడుతున్న మానసిక బాధ తొలగిపోతుంది. ఇంకో చిన్న రెమెడీ ఏంటంటే, ఇది బయట వాళ్ళతో చేసేది. ఇంకో చిన్న రెమెడీ ఏంటంటే, ప్రతి నెల శివరాత్రి వస్తుంది, అదే మహాశివరాత్రి వస్తుంది కదా, శని త్రయోదశి వస్తుంది కదా, శనివారం వస్తుంది కదా, అటువంటి రోజునాడు మీ చిన్న ఊళ్ళల్లో శివాలయంకి వెళ్ళండి. శివాలయంకి వెళ్ళి భార్యాభర్తల్ని మీ ఇద్దరిని పేరు చెప్పుకుని గోత్రం చెప్పుకుని పరమేశ్వరుడు అభిషేకం చేయించుకోండి. అభిషేకం అయిన తర్వాత శివలింగాన్ని తుడుస్తారు, తుడిచి విభూతి రాసి అలంకరణ చేస్తారు, దాన్ని మజ్జిగం అంటారు. అలంకరణ చేసిన తర్వాత అక్కడ పెట్టిన పూలు ఏవో ఒక 2 పుష్పాలు తెచ్చుకుని దండం పెట్టుకుని మీ జడలో పెట్టుకోండి, ఇంటికి వచ్చేయండి. ఇలా చేయించుకోవడం వల్ల మాటల వల్ల వచ్చే బాధలు, సూటిపోటి మాటల వల్ల మనసు గాయపడడం తగ్గిపోతుంది. ఇవి ఈ గోరింటాకు, ఈ శివాలయ అభిషేకం, ఈ 2 చాలా చక్కటి రెమెడీలు అండి. మీరు అంటే శివాలయంలోంచి పూజారి ఇచ్చే పుష్పాలు తెచ్చుకోవద్దు అంటారు ఇంటికి? పక్కన అమ్మవారి పూజ చేసిందో తెచ్చుకోండి. ఇక్కడ శివాలయంలో అయిపోయిన తర్వాత పక్కన అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారి కుంకుమార్చన చేస్తారు, ఒక పువ్వు తెచ్చుకోండి. లేదు అమ్మవారి పక్కన బొట్టు పెట్టుకుని తెచ్చుకోండి. అక్కడ అభిషేకం చేయించుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇలా చేయించుకోవడం వల్ల కూడా చాలా మంచి రెమెడీ ఇది. సార్ అంటే ఇప్పుడు భార్యాభర్తల విషయానికి వచ్చేటప్పటికి ఏదో ఆయన ఆఫీస్ పని మీదో లేకపోతే ఈవిడ ఇంట్లో సమస్యలతోటో భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా కొంచెం చిన్న చిన్న విషయాల్లో చిన్న తగాదాలు రావడం లేకపోతే మనస్పర్ధలు రావడం అనేది సహజం, అది అన్ని ఇళ్లలో జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి అపార్థాలు చేసుకోవడం కానీ గొడవలు రావడం కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక మాట మీదకి రావాలంటే వాటి గురించి ఏమన్నా పరిష్కారం ఉందంటారా? ఉంటుందండి. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు ఒక స్త్రీ ఒక ప్రాంతంలోకి కొత్త ప్రదేశంలోకి వచ్చాక పొద్దున లేవగానే ఇల్లు వాతావరణం అనగానే పగల యాక్టివిటీస్ తన చుట్టూ అందరూ ఉంటారు. ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు, పని వాళ్ళు, లేకపోతే పల్లెటూళ్ళలో వీధిలో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత సరే పట్టణాల్లో ఆఫీస్కి వెళ్ళే విషయం కాసేపు పక్కన పెడదాము. ఆ తర్వాత మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఇంట్లో అత్తగారు, ఆడపడుచు వాళ్ళే ఉంటూ ఉంటారు. అదే అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రము, తర్వాత రాత్రి భార్యాభర్తలు కొంచెం ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇది పట్టణవాసులకు కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఉండేది వీళ్ళిద్దరే, విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారండి అందరూ. అవును, అటు వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు హడావుడి అంతా, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఈ అమ్మాయి కొత్త ప్రదేశానికి రావడం, అత్తమామల మధ్యలో ఉండడం, అదంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం అప్పుడు ఇప్పుడు మారలేదు. నీకు ఏప్రిల్ 1వ తారీఖు నాడు పెళ్ళైంది అనుకోండి, మార్చి 30వ తారీఖు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఏప్రిల్ 2వ తారీఖు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి తేడా లేదు. ఒత్తిడే.